తన తప్పు తెలుసుకుని ఆనందికి క్షమాపణ చెప్పిన సునంద షాక్లో జీవన. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. ఆనంది అయితే ఆదిత్యతో చెప్తూ ఉంటుంది, మీరు బాధపడకండి ఆదిత్య గారు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను తప్పు చెయ్యలేదు అని మీ అమ్మగారు తెలుసుకొని అప్పుడు నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తారు. అప్పుడు మనం ఇంట్లో అడుగు పెట్టగలం. అంతేకాని ఇప్పుడు మామయ్య గారు చెప్పారు అని మనం ఇంట్లో అడుగు పెడితే మీకంటూ ఆ ఇంట్లో ఎలాంటి విలువ ఉండదో అది నేను సహించలేను. ఎప్పటికీ కూడా ఒక భార్యగా మీరు గౌరవంగా అందరి ముందు తలెత్తుకు తిరగాలనే కదా చూస్తాను. అందుకనే ఇలా ఆలోచించాను. దీంట్లో నా తప్పుంటే క్షమించండి అంటూ ఆనంది అనంగానే, నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. నాతో ఉంటూ నీకు ఎన్ని ఇబ్బందులైనా అన్నీ ఎదుర్కొంటూ తోడుగా ఉంటున్నావు చూడు. నీలాంటి భార్య దొరకడం నేను ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. అందుకనే నువ్వు నాకు భార్యగా లభించావంటూ ఆదిత్య సంతోషపడుతూ ఉంటాడు. ఇక శశికాంత్ అయితే సునందని అడుగుతూ ఉంటాడు, నువ్వు ప్రతి సంవత్సరం పెళ్లి రోజు నాడు నాకు ఒక కానుకిస్తావు కదా, ఈ సంవత్సరం కూడా అలాగే అడుగుతున్నాను. ఆనంది ఆదిత్యాన్ని ఇంటికి తీసుకురావాలి, నువ్వు నాకు ఇచ్చే కానుక అదే, ఇవ్వగలవా అంటూ ఇక సునందనైతే శశికాంత్ అడగంగానే ఆ మాటకి సునందకైతే ఏం మాట్లాడాలో అర్థం కాదు. అంటే ఇప్పుడు నేను మీకు కానుక ఇవ్వాలి అంటే వాళ్ళని తీసుకురావాలి, అంతే కదా మీ కోరిక, ఖచ్చితంగా చేస్తాను అంటూ ఇక సునంద అయితే చెప్పేసరికి ఆ మాటకి జీవన్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడే ఇక జీవన్ అయితే నిర్ణయించుకుంటుంది, లాభం లేదు, నేను ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లో అడుగు పెడతారు, అత్తయ్య గారికి కోపం వచ్చేలా రెచ్చగొట్టాలి అంటూ సునంద దగ్గరికి అయితే వెళ్తుంది జీవన. అత్తయ్య గారు, ఇదంతా ఆనంది ప్లానే, కావాలని డోనర్ ఉండి కూడా మావయ్య గారికి లివర్ దానం చేసి పెద్ద త్యాగమూర్తిని అనిపించుకోవాలి అనుకుంది. మీరు అర్థం చేసుకోండి, ఏ నోటుతో అయితే మీరు వెళ్ళిపోమన్నారో అదే నోటుతో మిమ్మల్ని పిలిపించుకొని మీ చేత క్షమాపణ చెప్పించుకొని తన ఇంట్లో అడుగుపెట్టి తన మాట నెగ్గింది అని విర్రవీగాలని అనుకుంటుంది. దయచేసి మీరు గనక మామయ్య గారి గురించి వెళ్ళారు అంటే మీరు తన చేతిలో ఓడిపోయినట్టే, ఒక్కసారి ఆలోచించుకోండి అంటూ జీవనైతే సునందతో చెప్పి వెళ్తుంది. ఇంతలో అప్పుడే ఇక శశికాంత్ అయితే, సునంద, నేను నిన్నేమీ ఇబ్బంది పెట్టడం లేదు, నువ్వు నాకు కానుక ఇవ్వాలి అనుకుంటే ఇవ్వు, లేకపోతే లేదు, ఇక నాకు ఇంతే ప్రాప్తం అనుకుంటాను, అంతే తప్ప నిన్ను ఇబ్బంది పెట్టను అంటూ శశికాంత్ అయితే చెప్తాడు. ఇంతలో ఇక సునంద అయితే ఆనంది ఆదిత్యాన్ని కలుసుకోవాలని అయితే నిర్ణయించుకుంటుంది. అప్పుడే ఆనంది ఆదిత్య దగ్గరికి అయితే వెళ్తుంది. ఆనంది అయితే సునందని చూసి, అత్తయ్య గారు మీరా, రండి, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది, లోపలికి రండి అంటూ అనంగానే అప్పుడే సునంద అయితే కోపంగానే లోపలికైతే వస్తుంది. అప్పుడే ఇంతలో ఇక ఆదిత్య కూడా వస్తాడు. మమ్మీ నువ్వా, రా మమ్మీ, మా కోసమే వచ్చావంటూ అడుగుతూ ఉండగా, అవును మీకోసమే వచ్చాను, మీరు దయచేసి మన ఇంటికి రావాలి, అదే నా కోరిక అంటూ అనంగానే, అది కాదు, ఇప్పుడు నాన్న అడిగాడు అని మమ్మల్ని రమ్మంటున్నావా, లేకపోతే ఆనంది తప్పు చెయ్యలేదు అని నువ్వు నమ్ముతున్నావా, ఆ రెండు విషయాల్లో ఏదో ఒకటి చెప్పు, అప్పుడు నేను రావాలా లేదా అని నిర్ణయించుకుంటాను అంటూ ఆదిత్య అనేసరికి, ఏంట్రా నేను రమ్మంటూ ఉంటే దానికి కారణం చెప్పాలా అంటే నేను కారణం చెప్తే కానీ రావా అంటూ సునంద అయితే అడుగుతూ ఉంటుంది. అది కాదమ్మా, నా భార్య గౌరవ మర్యాదలు నిలబడాలి అంటే ఖచ్చితంగా నువ్వు క్షమించినప్పుడే ఇంట్లో అడుగు పెట్టాలి అంటూ ఆదిత్య అనంగానే అప్పుడే సునంద అయితే ఆనందితో చెప్తూ ఉంటుంది, ఏంటి ఆనంది, నేను పిలిచినా కానీ నువ్వు రావడానికి ఆలోచిస్తున్నావా అంటూ అనంగానే, అది కాదత్తయ్య, మీరు మామయ్య గారి గురించి ఆ ఇంట్లో నన్ను రమ్మని అడుగుతూ ఉంటే ఖచ్చితంగా నేను వచ్చిన తర్వాత మీరు ఇబ్బంది పడతారు, మీరు ఇబ్బంది పడడం నేను సహించలేను, అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను,
దయచేసి విషయం చెప్పండి అంటూ ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే సునంద అయితే, నా తప్పు నేను తెలుసుకున్నాను. నీ పట్ల ఆదిత్య పట్ల ఎంత తప్పుగా ప్రవర్తించానో అన్నీ తెలుసుకున్నాను. ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నీ తెలుసుకున్నాను. జీవన నిజ స్వరూపం తెలుసుకున్నాను. తాను ఇందుమతితో మాట్లాడేటప్పుడు విని తప్పు ఎవరు చేశారో తెలుసుకున్నాను. నన్ను క్షమించు ఆనంది, దయచేసి మన ఇంటికి రా అంటూ సునంద అయితే ఆనంది చేతులు పట్టుకుని క్షమాపణ అయితే అడుగుతుంది. అప్పుడే ఆనంది అయితే ఎంతో సంతోషపడుతూ, అత్తయ్య గారు, మీరు నన్ను క్షమించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు నాకు క్షమాపణ చెప్పాలి అనుకోలేదు. మీరు నన్ను క్షమించాలని మాత్రమే అనుకున్నాను. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అంటూ ఇక ఆనంది అయితే చెప్పంగానే సునంద కూడా ఆనందిని దగ్గరికి తీసుకుని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మా ఇంటికి దయచేసి ఇద్దరూ కూడా రావాలి. మా ఇంటికి కాదు, మన ఇంటికి ఇద్దరూ రావాలి. అందరూ కలిసి సంతోషంగా ఉండాలి అనగానే అప్పుడే ఇక ఇంతలో ఆదిత్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ అనగానే, అవును ఆదిత్య గారు, అత్తయ్యగారు కూడా నాతో ఇలా మాట్లాడితే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా జీవనే చేసిందని ఎప్పుడో తెలుసు కదా. నా దగ్గర సాక్ష్యాలేమీ లేక మీ దగ్గర నిరూపించలేకపోయాను. కానీ మీ అంతట మీరు నిజాలు తెలుసుకున్నారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక ఆనంది కూడా చెప్తూ ఉంటుంది. అప్పటికి ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా ఇంటికి రావడానికైతే ఒప్పుకోవడంతో ఇక సునంద కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మా, ఇన్ని రోజులు నీకు దూరమై నేను ఎంత నరకం అనుభవించానో ఆ దేవుడికే తెలుసు. నా కన్న తల్లి నన్ను ఎంతో ప్రేమగా చూస్తుంది. అలాంటి నా తల్లి నన్ను దూరం పెట్టిందని ఎన్నోసార్లు బాధపడ్డాను అంటూ ఆదిత్య చెప్తూ ఉంటాడు. అప్పుడిక ఆనంది కూడా సునంద దగ్గర అంటూ ఉంటుంది, మీ ప్రేమకి ఇన్ని రోజులు దూరం అయ్యానత్తయ్య. నన్ను ఒక కన్న తల్లిలా చూసుకునే మిమ్మల్ని ఇన్ని రోజులు దూరం చేసుకుని చాలా బాధపడ్డాను అంటూ ఆనంది చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక ఏం జరుగుతుందో చూడాలని వచ్చిన జీవనైతే ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఇద్దరూ కలిసిపోయారు, ఇక నా పరిస్థితి ఏంటి, మళ్ళీ నేను ఇంట్లో ఉండవలసిందేనా అంటూ జీవన కూడా షాక్ అయి చూస్తూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే పాపిమా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.